తన నియోజకవర్గంలో రకరకాల మాఫియాలు రెచ్చిపోతూ ఉన్నాయని ఆయనే అంటారు. వాటిని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెబుతారు. తనకేమీ తెలియదు అన్నట్టుగా ప్రజల ముందు అమాయకునిలా మాట్లాడతారు. అసలు విషయం ఏంటంటే ఆయన ఆధ్వర్యంలోనే అన్ని రకాల మాఫియాలు బుసలు కొడుతున్నాయనే చర్చ కూటమి పార్టీల్లోనే జరుగుతోంది. ఈయన పేరు గాలి భానుప్రకాష్. కూటమి పార్టీల రాజకీయ కుట్రల వల్లనైతేనేమి, ఈవీఎంల మాయాజాలం కారణంగానూ మొత్తం మీద నగరి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీకి చెందిన ఈ ఎమ్మెల్యేకు నోటి దురుసు ఎక్కువని అంటారు. ఆ మధ్యన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ఆర్కే రోజాను దూషిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బూతులు మాట్లాడడం ద్వారా వార్తల్లోకెక్కారు. అంతేకాదు, సోషల్ మీడియాలో సైతం ఆర్కే రోజాపై తప్పుడు వ్యాఖ్యలు చేయిస్తూ ప్రచారం చేయించిన ఘనుడు ఈయనే. ఈయన తీరును ప్రశ్నిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆర్కే రోజా కోరారు. అయినా ఏపీ పోలీసులు స్పందించలేదు. దాంతో నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ మరింతగా రెచ్చిపోతున్నారని, మనల్ని అడిగేవారు ఎవరూ లేరని అనుకుంటూ అన్ని రకాల దందాలకు పాల్పడుతున్నారని సమాచారం. ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతల అక్రమాలు నానాటికీ పెరిగిపోయాయని రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. గంజాయి మాఫియాతో పాటు ఇసుక మాఫియా, రైస్ మాఫియా ఆగడాలు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా ఉన్నాయని సమాచారం. నిత్యం తమిళనాడుకు వందలాది లారీల ఇసుక తరలిపోతున్నదని, తద్వారా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. నగరి నియోజకవర్గంలో పోలీసులు పలు మాఫియాలకు చెందిన వారిని పట్టుకోవడం, ఆ వెంటనే వారు తాము ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మనుషులమని చెప్పడం, వెనువెంటనే వారిని పోలీసులు వదిలేయడం ఒక మామూలు కార్యక్రమంగా మారిపోయిందట. ఇక నియోజకవర్గంలో ఉన్న గూండాలు సరిపోవడం లేదని తమిళనాడు నుంచి కూడా గూండాలను తీసుకొచ్చి వారి ద్వారా ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని పోలీస్ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. అయినా ఏమీ అనలేని పరిస్థితి దాపురించిందని, ఇలా గతంలో ఎన్నడూ లేదని స్థానికులు వాపోతున్నారు. కొసమెరుపేంటంటే ఎమ్మెల్యే గాలి భానుప్రకాషే స్వయంగా తన నియోజకవర్గంలో రకరకాల మాఫియాల దందాలు జరుగుతున్నాయని ఓ సభలో ఒప్పుకున్నారట. వాటి పని పట్టాలని అన్నారట. అధికార పార్టీకి చెందినప్పటికీ ఆయన అలా అనడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఆయన పైకి తాను మంచివాడినని, తనకు ఏదీ తెలియదని చెప్పడానికే అలా మాట్లాడారని, అసలు అన్ని రకాల దందాలకు ఆయనే మూలమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు దగ్గర ఆయన చిట్టా ఉన్నప్పటికీ పైవారికి తెలిసే ఎమ్మెల్యే భానుప్రకాష్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.